రాముని మొక్కిరు కదా. రాముని మొక్కడు ఉన్నారా ఎవరైనా? లేదు కదా. రాముడు అయోధ్యలో పుట్టిండు కదా. ఏం అనుమానం ఉంది అవునా? మనకు అనుమానం లేదు. ఇప్పుడు 500 సంవత్సరాల నుంచి రాముడు ఏడ పుట్టింటే అయోధ్యలో పుట్టిండు అంటారు. అది మీరు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, చరిత్ర చెప్పింది. ఎవరన్నా ఎప్పుడన్నా మీరు నాగారంలో అనుకున్నారా? రాముని గుడి మోడీ గారు కట్టిస్తాడు, ఆ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మేము కళ్ళారా చూస్తాము, మా జన్మ ధన్యం అవుతుందని ఎప్పుడన్నా అనుకుంటారా? అక్క మీరు అనుకున్నారా? ఇవ్వరు నమ్మలే. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ రోజు బీజేపీ ఊరికి అయోధ్య అంటే ఓట్లు వేయించుకుంటారు అన్నారు. కట్టి చూపెట్టమా లేదా? ఒక్క మోడీ గారు కట్టి అందరం కలిసి కట్టుకున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కలిసి కట్టుకున్నారు. ఇలా ఊకందు ఈ గుడి వాళ్ళకి ఈ గుడి పురాతనం కట్టిరట, ఇది ఎప్పుడు కట్టిరట, ఈ కిల కట్టిరట, గుడి కట్టిరట అని చెప్పుకుందాం. ఇప్పుడు మీరు తరతరాలు చెప్పుంటారు, అబ్బా మా అమ్మమ్మ మా అమ్మ మా నాన్న గుడి గట్టంగా చూసారు, మా వాళ్ళ తరం ఉండే మేము లేకపోలేమని చెప్పి చెప్పుకుంటారు. అంత జన్మ ధన్యమైంది. పూజలు చేసినా గట్టిగా మొత్తం దేశం మొత్తం ఒక నాగారం కాదు, దేశం మొత్తం కూడా అభిషేకాలు చేసిరు, అర్చనలు చేసిరు, అన్నదానాలు చేసిరు, హోమాలు చేసిరు, ఇంట్లో మొత్తం పూలతో అలంకరించుకున్నారు, దేవాలయాలు మొత్తం అలంకరించుకున్నారు. ఏడవైనా దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇప్పుడు ఏడకైనా నమస్తే అంటున్నారు, ఏమంటున్నారు? జై శ్రీరామ్ అంటున్నారు. మరి రాముడు కూడా ఉండాలా లేదా? ఉండాలా కదా. మరి మోడీ గారు గట్టిగా పూజ చేసిండు కదా. ఆయన ఎవరి గురించి పూజ చేసిండు? దేశం కోసం. ఈ దేశంలో నుండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి 9 రోజుల పాటు ఉపవాస దీక్ష ఉండి ఇలా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలంటే అంత గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అటు దేవుని పూజలు చేస్తున్నాడు, ప్రపంచమంతా తిరుగుతున్నాడు, ఇటు ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటాడు. అవునా కాదా? మీ అందరు వ్యాక్సిన్ తీసుకున్నారా? ఏ వ్యాక్సిన్? ఇప్పుడు కరోనానే. మూడు దాకా కేసీఆర్ వ్యాక్సిన్ ఉండే, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు కదా. పైసలు కట్టిరు? పైసలు కట్టలే ఫ్రీయే కదా అక్క. మీరు చెప్తలేరు ఫ్రీ కదా, పైసలు తీసుకోలే కదా. మోడీ గారికి ఇట్లా ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వకుంటే మీరు తీసుకుంటారా? ఒక్క వ్యాక్సిన్ ఎంత ఉంటుంది తెలుసా? హాస్పిటల్లో, పెద్ద పెద్ద హాస్పిటల్లో 5,000, 10,000, 20,000, 30,000. ఇలా 5,000, 10,000 ఉంటే మీరు తీసుకుంటారా? పీక్తే వ్యక్తి 55,000 ఎక్కడి నుంచి కట్టాలి? ఒక నెల కష్టపడితే కూడా జీతం రాదా మనకు? అవునా కదా. ఇవాళ నాగారంలో మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుంటే నాగారానికి బండి సంజయ్ అస్తుడు కాదు. దీనిలో ఎంతమంది ఉందో ఎంతమంది వీక్ ఇప్పటికి. మళ్ళీ మాస్కులు పెట్టుకొని ఉంటుంటాం. అవునా కదా.